విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు అని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు అని చెప్పంటున్నా. రిపోర్ట్ వచ్చి 4 రోజులు గడుస్తుందే, ఉత్తమ్ రెడ్డి నోరు పడిపోయింది. ఉత్తమ్ రెడ్డి సరే, రేవంత్ రెడ్డి విదేశాల్లో ఎక్కడుండో ఏందో తెలియదు, ఇవాళ వచ్చినట్టున్నాడు. దానికి సంబంధించి శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు ఏదైతుందో రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ స్పందించాలి కదా. సరే, ఆల్రెడీ వి థాట్ దట్ మేము అన్నారు సింధీల వినియోగానికి మరి అవసరం ఉంటుందో లేదో, వినియోగించో లేదో అని చెప్పని మేము నిర్ణయం తీసుకోలేకపోయినాం. ఇప్పుడు రిపోర్ట్ ఏదైతుందో అన్నారు సింధీలా కెన్ బి యూజ్డ్ అని చెప్పని రిపోర్ట్ వచ్చింది. మేము తక్షణమే కన్నపల్లి పంప్ హౌస్ ఏదైతుందో మేము ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తామని చెప్పనైతే మాట్లాడాలి కదా. దాదాపు 50,000 క్యూసెక్ పై ఫ్లో పోతుంది ఇప్పటికీ. అబౌట్ 54,000 క్యూసెక్ సంథింగ్ ఫ్లో ఇస్ ఏ గోయింగ్. అంటే 54,000 క్యూసెక్ అంటే దాదాపు 5 టీఎంసీ నీరు వల్ల కిందికి దిగకపోతుంది. 5 టీఎంసీ నీరు దిగకపోతుంది. మనం రోజు 2 టీఎంసీ నీటిని ఎత్తిపోసుకునేటువంటి సామర్థ్యం మనం కలిగి ఉన్నాం. రోజుకు 2 టీఎంసీ నీటిని ఎత్తిపోసుకునేటువంటి సామర్థ్యం మనం కలిగి ఉన్నాం. నిజంగా నాడు కేటీఆర్ గారు ఎప్పుడైతే సూచన చేసిండ్రో ఆనాడే గట్ట కన్నపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి నీటిని పైకి ఎత్తిపోస్తే ఇప్పటి దాదాపు 100 టీఎంసీని మనం ఎగువ జలాశయాలన్నీ కూడా నింపుకునే అవకాశం ఉంటుండే. ఎగువ జలాశయాలన్నీ కూడా అసలు నీ మేడిగడ్డ ఈ ప్రాజెక్ట్ కాళేశ్వరం ఏదైతే కేసీఆర్ గారు నిజంగా కూడా వారి ముందు చూపులు ఏదైతుందో ఇలా ప్రజలు అసలు నిజంగా కూడా ఇవాళ ఫ్లడ్ ఫ్లో కెనాల్ మేమంతా ఆ ప్రాంతం వాళ్ళమే, మేమంతా కరీంనగర్ జిల్లా ఆ ప్రాంతం వాళ్ళ వినోద్ గారు మేమందరం కూడా అప్పుడైతే గ్రావిటీ కెనాల్ అని దాన్ని దవ్విండు. గ్రావిటీ కెనాల్ అది. ఆ గ్రావిటీ కెనాల్ ఏదైతుందో రివర్స్ పంపింగ్తోని ఎస్ఆర్ఎస్పి ఏదైతుందో వీళ్ళ కరువు సమయాలలో నీటిని పైకి ఎత్తిపోసే విధంగా రివర్స్ పంపింగ్ నిర్మాణం చేసింది. ఇప్పుడు ఇటువంటి సమయం కొరకు ఇవాళ ఎస్ఆర్ఎస్పి ఈజ్ విత్ ఓన్లీ అప్పుడు 44 టీఎంసీ సంథింగ్. ఎస్ఆర్ఎస్పి ఈజ్ అబౌట్ ఓన్లీ 44 టీఎంసీ సంథింగ్ అండ్ ఇన్ఫ్లో ఈజ్ ఆల్సో వెరీ లిటిల్ 3,000-4,000 క్యూసెక్ సంథింగ్. వచ్చే అవకాశం కూడా కనబడటం లేదు. ఎల్ నినో మొత్తం రాష్ట్రమే కాదు దేశమంతా ఏదైతుందో భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో కూడా ఊహించుకునే పరిస్థితి లేదని చెప్పి అంటున్నాం. ఇలా వృధా పోతున్నట్టుగా నదీ జలాలను మనం ఏది మళ్లింపు చేసుకునే విధంగా మీరు కన్నపల్లి పంప్ హౌస్ నుండి ఇటు ఎస్ఆర్ఎస్పి రివర్స్ పంపింగ్ తోని ఎస్ఆర్ఎస్పి బిల్డ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళకి ఏదైతుందో ఈ జగిత్యాల జిల్లా మా ప్రాంతం వాళ్ళకి అందరికి ఏదైతుందో మాకు కొంత ఈ సాగునీటి జలాలు పొందే అవకాశం ఏర్పడుతుందని చెప్పండి. ఒక నాట్ ఓన్లీ జగిత్యాల, మీ సిరిసిల్ల కానీ పెద్దపల్లి కానీ కింద వస్తే మెదక్ కానీ వరంగల్ కానీ ఈవెన్ అప్ టు సూర్యాపేట అని చెప్పంటున్నాం. అప్ టు సూర్యాపేట ఎంతవరకు ఏదైతుందో ఓ బట్ట కాల్చి మీదేసినట్టు 1,00,00,000 కోట్లు. అరే నాన్న, ఇవాళ టోటల్ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ వ్యయం ఏదైతుందో ఇట్స్ నాట్ ఈవెన్ 5,000 crores, సంథింగ్ 4,600 or 800 crores ఒక ఆ మేడిగడ్డ బ్యారేజ్ మనం అంచనా తీసుకుంటే. అందులో 8 బ్లాక్స్. 8 బ్లాక్స్ అంటే ఒక్కొక్క బ్లాక్ వీళ్ళు ఎంత అవుతుంది? 600 కోట్లు. 8 4800 కోట్లు అంటే ఒక్కొక్క బ్లాక్ 600 కోట్లు అయితే 7 బ్లాక్స్ ఇంటాక్ట్ ఉన్నాయి. ఒక బ్లాక్ ఏదైతుందో అందులో కొన్ని పియర్స్, ఒక 4-5 పియర్స్ ఏదైతుందో ప్రశ్నార్థకంగా అవుట్ ఆఫ్ 22 పియర్స్ మీరు 7వ బ్లాక్ వెచ్చించింది ఎంత? 600 కోట్లలో ఏదైతుందో ఈ ప్రశ్నార్థకంగా పగుళ్ళు వచ్చిన పియర్స్ ఏదైతుందో ఈ 5-6 తీసుకున్నా కానీ ఏదైతుందో అంత ఇట్ విల్ నాట్ కాస్ట్ ఏ మచ్, అబౌట్ 200 crores. అంటే మొత్తం 1,00,000 కోట్ల నిర్మాణంతో చేయబడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్లో 99,800 crores 99,800 కోట్ల విలువ చేసేటువంటి యొక్క నిర్మాణాలు ఏదైతుందో ఇంటాక్ట్ మనకు వినియోగానికి ఏదైతుందో ఎక్సలెంట్ ఇన్ గుడ్ కండిషన్. ఇలా ప్రశ్నార్థకం కేవలం 200 కోట్లు. 200 కోట్లు అంటే ఎంత? ఇన్ 1,00,000 crores ఇట్స్ 0.2%. మరి రేవంత్ రెడ్డికి ఏ మేరకు లెక్కలు వస్తాయో నాకు తెలియదు కానీ
200 crores అంటే అవుట్ ఆఫ్ 1 lakh crores ఇట్స్ 0.2%. దాన్ని కూడా ఏదైతే నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ డిఫెక్ట్ లయబిలిటీ కింద ఏదైతుందో దాన్ని మరమ్మతు చేయడానికి వాళ్ళ అంగీకారం వాళ్ళు ఏదైతే కాన్సెంట్ లెటర్ ఇచ్చారు, వాళ్ళ అంగీకారం కాన్సెంట్ లెటర్ ఇచ్చిన వాళ్ళు. అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద పైసా భారం పడకుంటే ఏదైతుందో మొత్తం వీళ్ళు మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతే కానివ్వండి, టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టే మనం వినియోగించే ఒక అవకాశం ఉన్నది. దాదాపు 3 సంవత్సరాలు గడిచిపోతుంది. రేపు రబీ పోతే ఇప్పటికే 33 మాసాలు గడిచిందే, ఇక 3 మాసాలు అయితే రబీ పోతుంది, ఇంకేముంది అందులో. ఏమంటారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి, నువ్వు భేషజాలకు ఓకయా, భేషజాలకు ఓకు, నీ కుట్రలు కుతంత్రాలు జాలిగా, నీ కుట్రలు కుతంత్రాలు జాలి. ఇప్పటికి ప్రజలంతా గమనిస్తున్నారు, రైతాంగం అంతా గమనిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం, దాని విలువ అనేది ఇస్తుందో. వీళ్ళు కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాదు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో దాన్ని ఏదైతుందో దాన్ని గుర్తిస్తున్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తున్నా చెప్పంటున్నాను. ఇప్పటికైనా ఏదైతుందో సరే, ఇంతవరకు మీకు మీ అంతర్గత పోరాటాలు కాంగ్రెస్ పార్టీలో ఏం నడుతుందేమో మీకెరక, దేవునికి ఎరక. మీ అంతర్గత సమస్యలతో ఏదైతుందో రాష్ట్రాన్ని నువ్వు ఏం చేయదలుచుకున్నావు? నువ్వు రాష్ట్రం పాలన అనేది ఏదైతుందో ప్రధానం. ఒక ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి ఏదైతుందో పాలన ప్రధానం, పార్టీ వ్యవహారాలు ఏదైతుందో సెకండరీ. పాలన ప్రధానం, పార్టీ వ్యవహారాలు సెకండరీ. మీరు మొత్తం పత్రికలు నిన్నటికలు గమనిస్తే వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత పరిణామాలు వస్తుండే రేవంత్ రెడ్డి ఏమో అవుతుంది ఏమో, మీరు అది ఏమన్నా కానీ రానాయన మీ అంతర్గత వ్యవహారం. కానీ ముందు ఇటు పాలన ఏదైతుందో వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టే, దాన్ని ఏ విధంగా మనం వినియోగులకు తేవాలి, వీళ్ళ కన్నెపల్లి పంప్ అవుతున్న ఏదైతుందో వినియోగులకు తేవడం అనేది ప్రధానమని చెప్పంటున్నాం. మీరు ఇప్పటికైనా సమయం, ఇప్పటికే ఏదైతుందో మీరు 30 మాసాలు వృధా చేసిండ్రు. ఈ సంవత్సరం అయితే ఏదైతుందో ఖరీఫ్ పంట ప్రశ్నార్థకం అయిపోయింది. అటో ఇటో మొత్తానికి అల్పపీడనంతో కొంత సాగైతేంది. అల్పపీడనంతో ఏదైతుందో ఈ ఎల్నినో పరిస్థితుల్లో కూడా ఈ అల్పపీడనంతో ఇవాళ కొంత సాగైంది. దానికి రైతు వల్ల ఆందోళనకు గురవుతున్నాడు. ఇటు ప్రాజెక్టులో నీళ్లు లేవు, ఆ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. గతంలో ఏదైతుందో 24 గంటల కరెంట్ అనేది మనకు రైతుకు ఒక ఆత్మస్థైర్యం కలిగించిందే. ఇప్పుడు రాత్రి అయితే కరెంటు మర్చిపో, ఇప్పుడు రాత్రి కరెంటు మర్చిపో, దినంలో ఎప్పుడు వస్తుంది అనేది, ఎవడు ఎండ కొడితే కరెంట్ వస్తుంది. సోలార్ పవర్ ఏదైతుందో ఎండ కొడితే కరెంట్ వస్తుంది అన్నట్టు, దినంలో ఎండ కొడితే కరెంట్ వస్తుంది, మబ్బత్తే అది రాదు. అట్లా అయిపోయింది మన పరిస్థితి అని చెప్పి అంటున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇప్పటికైనా ఏదైతుందో జ్ఞానోదయం కొంత పాలన పట్ల దృష్టి పెట్టు అంటున్నాను నేను. మరి ఆ ఉత్తమ్ రెడ్డి చదువుకున్నాడు, రేవంత్ రెడ్డి ఏమైనా చదువుకున్నాడు నాకు తెలియదు, కానీ ఉత్తమ్ రెడ్డి అయితే అందరూ చదువుకున్నాడుగా భావిస్తారు. కొంత స్వతంత్రంగా వ్యవహరించవా నీ శాఖ మీద, నీ శాఖ కొంత స్వతంత్రంగా వ్యవహరించు. తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ మోర్ దెన్ 60% ఆఫ్ ది రీజన్, 60% ఆఫ్ ది స్టేట్ ఇటు సాగు కానీ, త్రాగునీరు కానీ, పారిశ్రామిక అవసరాలు కానీ, హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు కానీ, ఇవన్నీ కూడా ఏది ఇస్తుందో ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్నాం అని చెప్పి, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్నాం.